అమ్ముతున్న వారికి, గాంధీగంజ్లో ఉన్న కమరాలను రైతుల ఉత్పత్తులు అమ్ముతున్న వారికి, రైతుల ఉత్పత్తులు అమ్ముతున్న వారికి, రైతులు పండించిన కూరగాయలు అమ్ముతున్న వారికి, రైతులు పండించిన కూరగాయలు అమ్ముతున్న వారికి రక్షించాలి. చిన్న కూరగాయల వ్యాపారస్తుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇందూరు నగరానికి తలమానికమైన గాంధీగంజ్ మార్కెట్ గత వందల సంవత్సరాల నుండి ఇక్కడ రైతులు పండించిన ఉత్పత్తులను ఇక్కడ రైతులకు ప్రజలకు వారధిగా ఉంటూ తమ పొట్ట పొడుచుకోవడం కోసం ఇక్కడ కూరగాయలు అమ్ముతున్న వారిని ఇవాళ దౌర్జన్యంగా ఖాళీ అయ్యమనడే సిగ్గుసేటు. ఎందుకంటే గతంలోనే ఈ కమరాలు కట్టించినప్పుడు వారికి కేటాయించారు. అట్లాగే గతంలో రైతుల ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకుంటే వీరిని తీసుకుపోయి అక్కడ కిషన్ గంజ్లో ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మళ్ళా ఈ మార్కెట్ మీద కొద్దిమంది పెట్టుబడిదారులు కన్నేశారు. గత పాలక వర్గం ఈ మార్కెట్లో టెండర్ల పేరుతోని 2 కమరాలు అమ్ముకున్న పరిస్థితి. మళ్ళీ ఇవాళ ఈ కమరాలను కూడా అమ్ముకోవాలన్న ఆలోచనతోనే మరి ఇవాళ అధికారులు చూస్తున్న పరిస్థితి. ఇది తప్పుడు చర్య. ఎందుకంటే రైతులు పండించిన ఉత్పత్తులను ప్రజలకు చేరవేయడంలో వీళ్ళు ముందు బాగా నిలబడ్డారు. ఇలా రైతు పండించిన పంట ప్రజల దగ్గర అవుతుందంటే మధ్యవర్తిగా ఉండి వాళ్ళు కొద్దిగా అలా కుటుంబాలను గడుపుకోవడం కోసం ఇలా వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తున్న పరిస్థితి. దీని మీదనే ఆధారపడ్డ వీరందరినీ ఇలా రోడ్డు పాలు చేయడం కోసం అధికారులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పరిస్థితి. వీళ్ళని వెళ్ళిపోవడం అట్లాగే రేకుల షెడ్డుకు పోవడం అనేది ఇది సరైనది కాదు. ఇప్పటికే మార్కెట్ను పెంచాలి. అట్లాగే రైతుల ఉత్పత్తులు ఇవాళ ఇంకా ఎక్కువ పెరుగుతున్న పరిస్థితి. ఈ మార్కెట్ను ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పటిదాకా అమ్ముకుంటున్న వారికి కేటాయించాలని, అట్లాగే ఈ మార్కెట్ను రైతు ఉత్పత్తులకే కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయ మార్కెట్ల పేరుతోని, నూతన వ్యవసాయ విధానం పేరుతోని అటు కేంద్రము తీసుకొస్తున్న చట్టాలను ముందుగానే ఇల్లు అమలు చేయాలని చూస్తున్న పరిస్థితి. అక్కడ బీజేపీ సర్కారు కొత్త చట్టాలను తీసుకొస్తుంది. మార్కెట్ వ్యవస్థను రద్దు చేయాలా, మార్కెట్లో నమ్ముకోవాలని చూస్తుంది. దానిలో భాగంగానే ఇలా ఇక్కడ పాలక వర్గం దీన్ని అమ్ముకోవడానికి చూస్తున్న పరిస్థితి. అందుకోసమే ఈ విధానం తప్పు. ఇప్పటికైనా ఈ చిన్న వ్యాపారస్తుల మీద కనికరించాలి. వాళ్ళు లేని ఇవాళ రైతులు వాళ్ళ పంటలను మరి ఇవాళ ప్రజల దగ్గరికి చేరవేయడంలో కానీ వాళ్ళు వారధిగా ఉన్న పరిస్థితి. అందుకోసమే రైతులు పండించిన ఉత్పత్తులకే ఈ మార్కెట్ను కేటాయించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. లేకపోతే ఇవాళ గత ప్రభుత్వాలకు పట్టిన పరిస్థితి ఈ పాలక వర్గాలకు పడుతుందని హెచ్చరిస్తున్నాం.